హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇంతకీ ఈ బిగ్ అనౌన్స్మెంట్ దేని గురించి అని మనం చూసుకున్నట్లయితే కనుక మన ఛానల్ నుంచి కొత్తగా కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. న్యూ కోర్స్, కొత్త కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కొత్త కోర్స్ పేరు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక టార్గెట్ 100+. టార్గెట్ 100+ అనేటువంటి ఈ కంటెంట్ అనేటువంటిది, ఈ కోర్స్ అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఈ కోర్స్ యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఈ కోర్స్ దేనికి, అసలు టార్గెట్ 100+ అనేటువంటి పేరు ఎందుకు పెట్టాను అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈ న్యూ కోర్స్కి మీరు ఏ విధమైనటువంటి పేమెంట్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్లోనే ఈ కోర్స్ అనేటువంటిది, ఈ ప్లేలిస్ట్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఈ టార్గెట్ 100+లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేటువంటి చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటిది మీకు ఇందులో తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ఈ రెండు జాబ్స్కి యూజ్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటిది ఇందులో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ మట్టుకు వచ్చేటువంటి టాపికే అది వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనమాట అండి. కరెంట్ అఫైర్స్ టాపిక్ని మీకు ఇందులో తీసుకొస్తాను అనమాట అండి. కరెంట్ అఫైర్స్ టార్గెట్ 100+ అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ మీకు పొందుపరచడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా మీకు హిస్టరీ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇట్లా మీకు అన్ని విధాలుగా ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో ఆ చాప్టర్స్ అన్నీ మీకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, మీకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. సో ఇట్లా మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ కంటెంట్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే మీకు బేసిక్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది మనకి ఎక్కువ మట్టుకు వస్తాయి అన్నమాట. ఏవైతే ఎక్కువగా వస్తున్నాయో వాటిని నేను తీసుకుంటూ మీకు వీడియోస్ అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారానే మీకు 100+ అనేటువంటి కంటెంట్ మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. కుదిరితే దీంట్లో ఇంగ్లీష్ అనేటువంటిది తీసుకురావడానికి ట్రై చేస్తాను. అయితే మీకు యాజ్ ఎ కోర్స్ కింద తీసుకురాను కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఇట్లా మీకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అనమాట అండి. వీటిని మాత్రం నేనే మీకు క్లియర్గా ప్రతిదీ మీకు తెలుపుతూ వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. కొన్నిటిని ఈ వీడియోస్ని నేను మీకు ఎలా పోర్ట్రేట్ చేస్తానని మనం చూసుకున్నట్లయితే కనుక కొన్నిటికి వచ్చేసేమో నేను మీకు పీపీటీస్ అంటే స్లైడ్స్ రూపంలో కొన్ని మీకు పొందుపరుస్తాను, కొన్నిటికి వచ్చేసి మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పొందుపరుస్తాను. సో ఏదైనా కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు వీడియోస్ అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఈ రీజనింగ్, యాప్టిట్యూడ్ వీటికి వచ్చేసరికి నేను మ్యాక్సిమం ఆన్బోర్డ్ ఎక్స్ప్లెనేషన్, ఇట్లా మీకు ఆన్బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. తద్వారా మీకు కూడా కొంచెం ఇంటరాక్టివ్ అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ వీటికి చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా ఇంటరాక్షన్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు కావాలి. మీరు చూసుకోండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ, ఏ కాంపిటేటివ్ ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ సిలబస్ అయినా కానీ మీకు ఈ టాపిక్స్ లేకుండా మీకు ఏదన్నా కొత్త టాపిక్ అనేటువంటిది ఏమైనా వస్తుందో ఒక్కసారి చూడండి. ఈ టాపిక్స్ కాకుండా మీకు దేని నుంచన్నా కొత్తగా వచ్చేటువంటిది ఏదైనా ఉందో మ్యాక్సిమం ఏముండదు. ఎందుకంటే ఇవే బేసిక్, వీటి మీదే క్వశ్చన్ అనేటువంటిది బేస్ అయ్యి వస్తుంటాయి కాబట్టి సో ఇవే బేసిక్ మోడ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనమాట. సో వీటిని తీసుకుంటూ నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి విజయ మార్గం బ్యాచ్ అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. విజయ మార్గం బ్యాచ్ అని పెట్టడం జరిగింది అనమాట. ఇది టీజీపీఎస్సీ ఓరియంటెడ్ అనమాట. అంటే ఓన్లీ తెలంగాణ ఓరియంటేషన్గా ఇది మీకు ఇందులో మీకు వీడియోస్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి టార్గెట్ 100+ అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట అండి. మ్యాక్సిమం మీకు ఆగస్టు 1 నుంచి వీడియోస్ అనేటువంటిది రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. టైమింగ్ అనేటువంటిది మీరు ఒక్కసారి మాకు తెలపండి. అంటే మీకు
మార్నింగ్ టైం కావాలా, మీకు క్లాసెస్ అనేటువంటిది మీకు ఎప్పుడు యాక్సెసిబుల్ ఉంటుంది అనేటువంటిది మీరు నాకు ఇక్కడ మెన్షన్ చేయండి. మార్నింగ్ టైం కావాలా లేకపోతే ఈవినింగ్ టైం కావాలా, ఏ టైం అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మాత్రం వీడియోస్ అనేటువంటిది మీకు రెగ్యులర్గా పొందుపరుస్తాను. మీకు ఈ టార్గెట్ 100+ అనేటువంటిది మీ జాబ్ తీసుకురావడానికి ఇది ఒక మెయిన్ సోర్స్ అవుతుంది అనమాట అండి. అటువంటి కంటెంట్ అనేటువంటిది తీసుకొస్తున్నాను కాబట్టి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి టార్గెట్ 100+ సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.